వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకం. మహాసంక్రాంతి వేడుకల్లో వెల్లడించిన జీవీఎల్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. మౌన దీక్షతో వినూత్న రీతిలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. తెల్లవారుజాము నుండి భక్తులతో పోటెత్తిన వైష్ణవ దేవాలయాలు. ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకున్న భక్తులు. ఇక వివరాలకు వెళ్తే ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా బీజేపీ నాయకులు జీవీఎల్ ఆధ్వర్యంలో జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో వేడుకలను మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని కొనియాడారు. సంక్రాంతి కోలాహలం సందేశం అందరికీ తెలియాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్య రూపాలు, కోలాటాలు ఆకర్షణగా నిలిచాయి. గత సంవత్సరం జనవరిలో ఏయూ గ్రౌండ్స్లో జీవీఎల్ పేరు మహాసంక్రాంతి వేడుకల పేరుతో సంబరాల పేరుతో చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపు లక్షల సంఖ్యలో విశాఖ వాసులు, చుట్టుపక్కల జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు అనేక మంది వచ్చి ఈ మహాసంక్రాంతి సంబరాల్లో పాల్గొని చాలా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఒక చక్కటి పల్లె వాతావరణం ఇక్కడ మనం నిర్మించి అందులో సంప్రదాయాల్ని, జానపద కళల్ని వాటన్నిటినీ ఇక్కడ ప్రజెంట్ చేయటమే కాకుండా భోగి పండ్ల వేడుకని అత్యద్భుతంగా బహుశా దశాబ్దాల తర్వాత అటువంటి వేడుక ఇక్కడ చూసామని చాలామంది చెప్పారు. అలాగే భోగి మంటలు, ఇలా అన్నీ అదే కాకుండా కవుల సన్మానం, కళాకారుల సన్మానం, పేరుగాంచిన అనేక మంది ప్రముఖ వ్యక్తులు, తారలు, అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి ఈ వేదిక ఒక గొప్ప ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఇక్కడే అత్యద్భుతంగా జరిగింది. ఇది వారాలుగా, కొద్ది నెలలుగా ఈ సంవత్సరం కూడా వేడుకలు చేస్తారా, సంబరాలు చేస్తారా సంక్రాంతికి సంబంధించి అని అడిగిన తరుణంలో తప్పనిసరిగా ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం గతంలో నాకు లభించింది కనుక ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో అంతకు మించి కూడా, ఎందుకంటే గత అనుభవ రీత్యా ఇంకా చక్కగా నిర్వహించాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని, మహాసంక్రాంతి వేడుకల కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రారంభ పూజా కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేలా, వారికి సమాచారం అందేలా మీ మాధ్యమం ద్వారా మీ వంతు సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈసారి కార్యక్రమాల్లో సినీ తారలు, అనేక మంది పేరుగాంచిన ప్లేబ్యాక్ సింగర్, సినిమాల్లో పాడేటువంటి పాటలు పాడే నేపథ్యం ఉన్నవారు, జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ చేసేవారు, కల్చరల్ పర్ఫార్మెన్సెస్, సాంస్కృతిక నృత్యాలు, జానపద నృత్యాలు, ఇక 1, 2 కాదు
12వ తేదీ నుంచి జనవరి 12 ఉదయం నుంచి జనవరి 15 అర్ధరాత్రి పండగ అయ్యే వరకు అత్యద్భుతంగా ఇక్కడ పండుగ వేడుకలు నిర్వహించాలని చెప్పి విస్తృత ఏర్పాట్లు చేయటం జరిగింది. సో దీనిలో 12వ ఈరోజు 10, సో 2 రోజుల సమయంలో ప్రజలందరికీ వివరాలు తెలియచేసి మరొక్కసారి ఈ ఏయూ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమ నిర్వహణకి పూర్తి సన్నద్ధం చేయటం జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యానికి అలాగే పోలీస్ శాఖ వారికి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కోరి ఈ పండుగ చాలా దేదీప్యమానంగా జరిగే విధంగా తెలియజేస్తున్నాం. సో దీనికి అందరూ రావాలని, సంక్రాంతి మహాసంక్రాంతి వేడుకలకి ఇక్కడ మేము నిర్మించినటువంటి ఈ వేదికే ప్రధాన వేదిక అవ్వాలని కోరుతూ, మరొక విషయం, ఈ పండుగకి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు, లక్షల సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం. సో వారికి వేడుకలతో పాటుగా కొంత సరైన అవగాహన కొన్ని విషయాల్లో కల్పించాలని చెప్పి ఈరోజుసారి నేను సంకల్పం చేయటం జరిగింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అండ్ సంక్రాంతి అంటేనే వినోదం. సంక్రాంతి మన సంస్కృతితో పాటు వినోదం. ఈ వినోదం కొన్ని చోట్ల వికృత రూపం దాల్చిందేమో, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కేవలం ఈ సంక్రాంతి వేడుకలు ఇక్కడ పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉండబోతున్నాయి. దాంతో పాటుగా ఈ సంవత్సర కాలంలో చూసినటువంటి కొన్ని మేము గ్రహించిన విషయం ఏంటంటే, అనేక విషయాల్లో ఆర్థికంగా ప్రజల్ని దోచుకోవటం జరిగింది. స్కామ్స్ ద్వారా, సైబర్ స్కామ్స్, మెయిన్లీ పబ్లిక్లో అనేక మంది డిజిటల్ అరెస్ట్లని ఇట్లా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. సో ఆర్థిక అంశాలపై అవగాహన కూడా ప్రజల్లో ఈ సందర్భంగా కలగచేయాలనేటువంటి ఒక సంకల్పం చేసి నేను కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. దానికి స్పందించి అనేక ఆర్థిక సంస్థలు కూడా ఈ అవగాహన కల్పించే నిమిత్తం ఇందులో పాల్గొంటున్నాయి. సో కాబట్టి ఇది సంప్రదాయంతో పాటు ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ, వినోదం కల్పిస్తూ, దాంతో పాటుగా ప్రజలకి ఉపయోగపడేటువంటి సందేశాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది. దీనిలో ప్రముఖ సంస్థలు ఆర్బీఐ వంటి సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కూడా వచ్చి ఇక్కడ అటువంటి అవగాహన కల్పించే విధంగా ముందుకు వస్తున్నారు, ఇతర అనేక సంస్థలు. సో కాబట్టి ప్రజలకి వినోదంతో పాటు కూడా కొంత అవగాహన కూడా ఈ సందర్భంలో కల్పిస్తూ, ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక సంకల్పం చేశారు. అంటే మన దేశ సంస్కృతిని, అదే మన నిజమైన సంపద. సో ఆ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం తలపెట్టడం జరిగింది, ఈ సంవత్సరం చేయటం జరుగుతోంది. సో అందరూ తప్పనిసరిగా విచ్చేసి కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని ఆనందంగా మరి వారు ఈ సంక్రాంతి గడపాలని. దీనిలో అనేక పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. సంక్రాంతి అంటే ముగ్గులు, సంక్రాంతి అంటే కోలాటాలు, సంక్రాంతి అంటే అనేక ఫోక్ పర్ఫార్మెన్సెస్, అవన్నీ కూడా ఉండబోతున్నాయి. ముగ్గుల పోటీలు రేపు ఉదయమే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ముగ్గుల పోటీలు చాలా అత్యద్భుతంగా. ఆ ముగ్గుల ఎల్లుండి 12వ తేదీ మరి ఇక్కడ కోలాటానికి సంబంధించి అనేక ఇక్కడ పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయి. వారి మధ్య ఒక రకమైనటువంటి చిన్న కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. 13వ తేదీ ఉదయం భోగి మంటలు, 13 సాయంత్రం అందరికీ ఉదయం 10-10:30 నుంచి అర్ధరాత్రి 10 గంటల వరకు ఈ ప్రాంగణం అంతా అందరికీ ఓపెన్గా ఉంటుంది. సో అందరూ ఆహ్వానితులే. ఎటువంటి ప్రవేశ రుసుము ఎటువంటివి లేవు. తిరుమల తొక్కిస్లాట ఘటన చాలా బాధాకరమని మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. గతంలో ఏనాడు ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వలన 6 నిండు ప్రాణాలు బలైపోయాయంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు నాకు, మీకు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి, తెలుగు రాష్ట్రాల ప్రజానికి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ, 2 రోజుల కింద తిరుపతిలో జరిగిన
ప్రభుత్వ అసమర్థత వలన, నిర్లక్ష్యం వలన 6 నిండు ప్రాణాలని బలిగొన్న వైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తున్న నేపథ్యం, సందర్భం. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. 6 చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు రావడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది, విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు, ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తున్నవి ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఇది దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని అనుసరిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహారాలు, భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరపున ఎప్పుడైనా ఒక రివ్యూ అనేది చేశారా? దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరపున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇదందరికి కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాంటిది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను. రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? ఈ 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది? మన మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన దగ్గర అక్కడ ఉన్న శాంతి పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది తిరుమలలో జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపచ్చి ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు. కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకొని అని మా మాట అడగొచ్చు కదా. చేతులు కాలిందరూ వచ్చి ఆకులు పట్టుకొని రాసుకుంటే ఇంత సుఖం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థమవలే. తిండి లేక, మందు దొరక్క, ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదం కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఓ ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే. నీళ్లు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ నినాద బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నిండు పార్లమెంట్ సభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ను హేళన చేస్తూ వ్యాఖ్యానాలు చేయగా బీజేపీ ఎంపీలు నవ్వడం కనిపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జపం చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారని, ఎందుకు జపం చేయకూడదని ఆమె ప్రశ్నించారు. అమిత్ షా గారు సాక్షాత్తు హోమ్ అఫేర్స్ మినిస్టర్ అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూసాం. ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి ఎల్ఈడీలో ఒకసారి ప్లే చేస్తాం. प्ले చేయండి అమ్మా. अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा, अभी एक फैशन होगा है अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा, अभी एक फैशन होगा है अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा, గమనించాలి. अभी అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగం. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా, స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి, మీరు ఎందుకు జపం చేయటం లేదు, మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే. మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని కానీ, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? అంబేద్కర్ గారంటే ఎవరండి? అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు. అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ, హేళన చేస్తూ నిండు సభలో, పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే
రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి? ఒక్కరైనా గొంతెత్తారా? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు. అందుకని రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బీఐ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు? అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? వీళ్ళే రాజశేఖర్ రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది నేనే, ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా బ్లాక్ మాత్రమే. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది. మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా, సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు, మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలని, రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సంక్రాంతి పర్వదిన నేపథ్యంలో విశ్వతేజ స్కూల్లో నిర్వహించిన సంబరాలు అంబరాన్ని తాకాయి. స్కూల్ కరస్పాండెంట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తదితరులు విద్యార్థులకు సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు. ఈ సందర్భంగా పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంక్రాంతి స్పీచ్ పేరిట పిల్లలతో మాట్లాడించారు. పెద్ద పండుగ గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేశారు. పిల్లల నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే భోగి మంటలు, సంక్రాంతి సంబరాలతో పిల్లల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. పేరు సునీత అండి. నేను విశ్వతేజ స్కూల్ ప్రిన్సిపల్ని. మేము ప్రతి సంవత్సరం మా స్కూల్లో అన్ని పండుగల్ని జరుపుతుంటాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని తేడాలు లేకుండా మా స్కూల్లో అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసి పిల్లలకి జాతి మత విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు మేము మా స్కూల్లో అన్ని పండుగల్ని జరుపుకొని పండుగల యొక్క విశేషతని పిల్లలకి తెలియజేస్తున్నాం. సో పండగలప్పుడు పిల్లల్ని ఆ పండగకు సంబంధించిన ట్రెడిషన్ డ్రెస్సెస్ని వేసుకొని వస్తుంటారు. దానికి పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని ఆ డ్రెస్సుల్లో పంపించడం అది చేస్తున్నారు. సో పండగల విశేషం పిల్లలకి తెలియాలి. మన అంటే ఈ జనరేషన్ చాలా వరకు పండగలు అలాంటివన్నీ మర్చిపోతున్నారు. సో మన పాత కాలం పేరెంట్స్, మన తాత ముత్తాతల యొక్క ట్రెడిషన్, కల్చర్ అన్నది నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియపరచాలని, అది కంటిన్యూ అవ్వాలని మేము మా స్కూల్లో ఇలాగా సెలబ్రేట్ చేస్తున్నాం.
ఈ పండగ సెలబ్రేషన్స్ అని ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తుంటాం. ప్రతి పండగ కూడా ఇదే విధంగా పిల్లలకి తెలియజేయాలని మేము ప్రతి పండగ, ఏ పండుగ అయినా సరే, ఏదైనా సరే, ముస్లిమ్స్ పండుగ అయినా సరే, క్రిస్టియన్స్ పండుగ అయినా సరే, తెలుగు పండుగ అయినా సరే, అన్నీ కూడా మేము మా స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్లోకి ఒక యూనిటీ భావం కల్పించడం జరుగుతుంది దీనివల్ల. అలాగే ప్రతి ఒక్కరూ సోదరీ భావంతో పిల్లలందరూ యూనిట్గా ఉండి మంచిగా ఈ ప్రోగ్రాం కోసం తెలుసుకొని అందరూ క్రమశిక్షణతో మంచి విద్య నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మన దీంట్లో ఎవరికి మతభేదాలు లేకుండా, పిల్లల్లో మతభేదాలు లేకుండా తెలియజేయడానికి ఇవన్నీ మేము పండగ కానీ ఇటువంటి సెలబ్రేషన్ జరుగుతూ వాటిలో అవేర్నెస్ తెస్తూ వాటిలో యొక్క ఎంత నీతి ఎంత ఉందనేది పిల్లలకి తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తారు. ఈ ట్రెడిషనల్ డ్రెస్లో కానీ ప్రతి పేరెంట్స్ కూడా ఇటువంటి ట్రెడిషనల్ డ్రెస్లో పంపించడం కానీ మాకు ఎంతో పేరెంట్స్ కూడా సహకరించి ప్రతి పండగకి చాలా కోఆపరేట్ చేస్తారు. అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ పండుగ అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ అండి. అందరికీ నా తరపు నుంచి పేరెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాను. విశాఖలో మెగా ఫ్యాషన్ ప్లాట్ఫామ్గా ఈవెంట్స్ ప్రారంభించినట్లు ఐకానిక్ మోడల్ మిస్ అండ్ మిసెస్ మెర్సీ మచ్చా తెలిపారు. ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీలో శుక్రవారం ఈవెంట్స్ పోస్టర్ను వివిధ టైటిల్స్ విన్నర్స్ డే లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్స్ నిర్వాహకురాలు మోడల్ మెర్చి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఈవెంట్స్ను విశాఖలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కలకత్తా నగరాల్లో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త జగదీష్ ఫ్యామిలీ, ఈవెంట్స్ అధినేత ప్రసాద్, కృష్ణ ప్రసూన, మౌంటైన్ వ్యూ రిసార్ట్ యాజమాని రమణ, మిసెస్ విశాఖ క్వీన్ దివ్య మచ్చ, శ్రావణి, టీన్ ఇండియా మల్లీశ్వర్లు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు టైటిల్ విన్నర్స్, కిడ్ విన్నర్స్, హుష్ని, వరమహాలక్ష్మి విజేత సంజన, సురేఖ, జూనియర్ మేఘన, వెబ్ సిరీస్ డానియల్ ప్రకాష్, మిసెస్ సంక్రాంతి లక్ష్మి, సాయి కుమారి తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈవెంట్స్ అనేసి ముఖ్యంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఈ మోడల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ట్రైనర్స్ కానీ అలాగనే ప్రోత్సహించే కంపెనీస్ కానీ ఏమీ లేవు. నేను అఫీషియల్గా లాంచ్ అయింది ఈవెంట్స్ అని నేను భావిస్తాను. అలానే ఫ్యూచర్లో అనేక ఈవెంట్స్ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి యూత్ అలాగనే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వారికి కూడాను ఈ మోడల్ ఇండస్ట్రీలోని ఈ మోడల్ ప్లాట్ఫామ్లో రాణించాలంటే ప్రత్యేకమైన ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. అది ఈ ఈవెంట్స్ ద్వారా సాకారం అవుతుందనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెర్సీ ఇవాళ స్టార్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి వెనక 7 years ఆఫ్ కృషి ఉంది. 3 years ఆఫ్ హార్డ్ వర్క్, ఆల్మోస్ట్ 20 hours a day వర్క్ చేసింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి తను పెట్టుకున్న ప్రణాళిక ఏంటంటే 24 ప్లాట్ఫామ్స్, 24 వర్టికల్స్లో ఎవరైనా కూడా మోడల్ ఇండస్ట్రీ కానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ, కాస్టింగ్, బ్యూటీ మేకప్ కావచ్చు, లేదంటే కాస్ట్యూమ్ డిజైనింగ్, వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద ఆచరణ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఈవెంట్ ఏప్రిల్లో ఉంటుంది విశాఖపట్నంకి సంబంధించి. ఆ తర్వాత బెంగళూరు, తర్వాత మ్యాంగ్లూర్, తర్వాత కొచ్చిన్, కోల్కతా అండ్ హైదరాబాద్. ప్రస్తుతానికి 5 places నుంచి 7 placesలో వర్క్ చేయడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మొదటిగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నా పేరు మెర్సీ మచ్చ అలియాస్ కరుణ. నేను దగ్గర 3-4 years నుంచి ఈవెంట్స్ అనేది ఒక మోడల్గా రాణించడం జరిగింది. సో నేను చాలా చూశాను మోడల్స్ ఎలా ఉంటారు ఏంటనేది. వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని చెప్పి ఈవెంట్స్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈవెంట్స్ అనేది లాంచ్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఈవెంట్ ద్వారా చాలామందికి కూడా మోడల్స్, కిడ్స్ కానివ్వచ్చు, మిస్ కానివ్వచ్చు, మిసెస్ కానివ్వచ్చు, మిస్టర్ కానివ్వచ్చు, వీళ్ళందరికీ కూడా లైక్ మంచి ప్లాట్ఫామ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విశాఖపట్నంలో ఈ మేరకు ఆమె జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షతో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌనంగా కూర్చుని నల్లని రిబ్బన్లను నోటికి అడ్డుగా కట్టుకుని తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అలీపురంలోని వెంకటేశ్వర మెట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉత్తర ద్వారం గుండా భక్తులు ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1 గంట నుండి స్వామివారికి ఆరాధన, నివేదన, తిరుప్పావై సేవ, ధనుర్మాస అర్చనలు, నీరాజన మంత్రపుష్పం, స్వామివారి ఉత్సవమూర్తులకు మండప ప్రాంగణంలో పల్లకీ సేవ, ఉదయం 3 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శన సహస్రనామార్చన, మళ్ళీ ఉదయం 11 గంటలకు సహస్రనామార్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీవి రమాబాయి పర్యవేక్షణలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శోభాయమానంగా జరిగినట్లు ఆలయ వైదిక వర్గం తెలిపింది. కొద్ది రోజుల నుండి కూడా స్వామివారికి అనేక విధమైన సేవల్లో భాగంగా ధనుర్మాస సేవని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలువబడే మోక్షద ఏకాదశిని పురస్కరించుకుని వేకోజామున 1:30 నుంచి కూడా స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు ప్రారంభించి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి దర్శనాలు, స్వామి వజ్రకవచ అలంకార స్వర్ణాలంకృతుడై భగవంతుని యొక్క భక్తులని మనమయభూతం చేయడానికై నేను ఇక్కడ ఉన్నాను, నా యొక్క కాంతిని మీరు స్వీకరించండి, నేను ఆనంద చిత్తుడవుతానని నానుడితో భగవంతుడు దగద్దగాయమానంగా మెరుస్తూ మనందరికీ కూడా వీణుల విందు చేస్తూ కొనలారా సేవించండి, నన్ను సేవించండి, మీ యొక్క మీ యొక్క కోరిన కోరికల్ని తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను వైకుంఠనాథుడిగా అని ఉత్తరాభిముఖంగా వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ఉండడం జరిగింది. అటువంటి స్వామి ఇక్కడ కృష్ణావతారంలోని అలాగే వజ్రకవచ అలంకారంలో మూలవరాటు ఇక్కడ ఉత్తరాభిముఖంగా వేయించేసి ఉండడం ఇది ఒక మంచి శుభసూచకము. అందువలన స్వయముగా ఇక్కడ బలి రూపంలో తాను ఇక్కడ నేను ఉన్నానని సూచించడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మనందరి మీద వాత్సల్యము. కాబట్టి మనందరము స్వామివారిని దర్శించుకుందాం. ప్రతి మాసము విడువక ఏకాదశి రోజున, ద్వాదశి రోజున దర్శించుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకున్న భక్తులు వైకుంఠ ద్వాదశి రోజున కూడా మహావిష్ణువుని ఆరాధన చేసి దర్శించుకుని అన్నపానీయాలు స్వీకరించవచ్చు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క దర్శనం సకల పుణ్యాలకై పుణ్య ఫలప్రదం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి ఆరాధనని ఆదరిద్దాం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. జై శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ విశాఖపట్నం మహానగరంలో బలిగిరి వెంకటేశ్వర స్వామి విశాఖపట్నం శ్రీవారు 90 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేంచేసి బలిగిరిలో వేంచేసి బలి రూపంలో వేంచేసి ఇక్కడ ఉన్నారు. ఇది పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ప్రతిష్ఠ చేసినలాగైతే కూడా ఆగమోక్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో విశేషం ఏంటంటే ధనుర్మాసంలో 30 రోజుల్లో మార్గశిర పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ముక్కోటి ఏకాదశి అని శుద్ధ ఏకాదశిలో వస్తుంది. ఇప్పుడు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి అయింది. 33 దేవతలే 33,000 కోట్ల దేవతలే కాక మునులు యోగులు అందరూ కూడా సదా భగవంతుని సేవించడానికి చక్కనైనటువంటి తెల్లవారుజామున లేచి వేకుడుజామున లేచి స్వామిని సేవించడానికి ఉత్తమోత్తమైన మార్గం. కాబట్టి ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి విష్ణుచిత్తుల యొక్క కూతురైనటువంటి గోదాదేవి, రామానుజుల యొక్క సోదరైనటువంటి ఈ గోదాదేవి కొంతమంది బాలికల చెన్ని నిద్రలేపి స్వామి యొక్క ఆ ధనుర్మాస వ్రతానికి ఉచితులై అందరినీ ఉత్సాహపరిచి అందరినీ కూడా మెలుకొల్పు చేసింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సమస్తమైన దేవతలందరికీ కూడా ప్రీతమైంది, మనకు కూడా ప్రీతైంది. వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు ఇందులో తిరుప్పావులో 20వ పాత్రలో చెప్తారు. 30 అమరర్కు మనుషన్నం కప్పంది వికం కదిలే తొయ్యజయ
స్వామి నీకోసం 33,000 కోట్ల దేవతలు కాడ మునులు యోగులు సత్పురుషులు భూలోకంలో ఉండేటువంటి నాతో పాటు సమానమైనటువంటి వేద విధులైన బ్రాహ్మణులు వేద పండితులు ఆచార్యోత్తములు నిన్ను సేవించడానికి ఉన్నారయ్యా. నువ్వు మేలుకొని మమ్మల్ని మేలుకొల్పి స్నానాదులు గావించి వచ్చాం. మాకు ఉత్తర ద్వార దర్శన ప్రాప్తి కలిగించి వైకుంఠపురంలో ఉన్నటువంటి స్వామి నువ్వు ఈ బలిగిరిలో వేయించేసి ఉన్నావు కాబట్టి ఉత్తర ద్వారం ద్వారా మాకు దర్శన ప్రాప్తి కలిగించమని ప్రజలందరూ కోరిక మీద ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయింది. తెల్లవారుజాము 3 గంటలకే స్వామివారి ఆరాధన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని స్వామివారికి సహస్రనామార్చన పూజ కార్యక్రమం చేసుకొని తర్వాత సాత్తుమర మంగళాశాసనాలు పూర్తి చేసుకొని తర్వాత స్వామివారికి ఉత్తరాభిముఖంగా దర్శనాలు ఇవ్వడం జరిగింది. శాస్త్రోక్తంగా అన్ని వేద విధంగా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ ఆచార్యుల వారు రాఘవాచార్య గారు చక్కగా చేస్తున్నారు. మనమందరం కూడా సేవించి తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకం. మహాసంక్రాంతి వేడుకల్లో వెల్లడించిన జీవీఎల్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. మౌన దీక్షతో వినూత్న రీతిలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. తెల్లవారుజాము నుండి భక్తులతో పోటెత్తిన వైష్ణవ దేవాలయాలు. ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకున్న భక్తులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.